అబ్బబ్బబ్బా ఏం ఎండలు మోపైనాయిరా నాయన హస్తలోష పడతలేదు. పబ్లిక్ అంటే ఎట్లనో ఒకట్లా ఓర్చుకుంటారు కానీ చల్లగా ఏసీ బంగ్లాలలుండి ఏసీ కార్లలో తిరిగే లీడర్లకే మస్తు కష్టం వచ్చిందబ్బా. ఎర్రటెండల ప్రచారం చేయాలంటే ఎంత కష్టం. గా బాధకు కొంత నిమ్మలంగా నడుస్తుంది ప్రచారం. ఎక్కువ మటుకు ఫంక్షన్ హాళ్ళు మాట్లాడుడు, అందులో మీటింగ్లు పెట్టుడు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు చేయాలంటే ఈ ఎండలకు సుక్కలు అగుపడతాయి. మళ్ళా గెలుసుడు కాదులో మెజార్టీ షరతులు కడుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. మంత్రి ఉత్తమ్ సార్ గిట్లా అన్నాడట రాజగోపాల్ రెడ్డి సార్ తోటి. నల్లగొండ అయితే గెలుస్తాము, భువనగిరి అయితే కష్టపడుతుంది కదా. గట్లెందుకు అన్నాడు మరి? కూర నర్సయ్యకు టికెట్ వచ్చి 2 నెలలు అయింది, మీకు లేట్ వచ్చింది, మరి కష్టం అంటారు, టైట్ అంటారు అని అంటున్నారు. అవు బూర నర్సయ్య సార్ కు బీజేపీ ముందే టికెట్ ఇచ్చే, కాంగ్రెస్ కు మొన్న ఇచ్చే చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ కు. నేనని చెప్పినా మాకు టైట్ గీట్ లేదు, నువ్వు పెట్టి కడతావా చెప్పు. నల్లగొండ పార్లమెంట్ ఎక్కువ మెజార్టీ వస్తుందా, భువనగిరి వస్తుందా నెల రోజులు కష్టపడాలి. బూర నర్సయ్య బూరు బీగాలే. జనగామల కార్యకర్తలతో మీటింగ్ పెట్టి గిట్లా హుషారు గోలే వేసిండు. నల్గొండకు ఉత్తమ్ సారు, భువనగిరికి రాజగోపాల్ రెడ్డి సారు ఇన్ఛార్జులు. మరి చూడాలి ఏడెక్కువ మెజార్టీ వస్తుందో. చల్ భువనగిరిలో పక్కా గెలుస్తామో, పబ్లిక్ అంతా మాదికే ఉన్నారని ఇబ్రాహీంపట్నం కాడ పెట్టిన మీటింగ్ లో రామన్న అనుకొచ్చిండు. కాంగ్రెస్ బీజేపీలకు భయపడే పరిస్థితి అంతకంటే ఏం లేదు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. మైకు వీరుడు ఆయన. మైకు మాత్రం పట్టుకుంటే పూనకం వస్తుంది, ఏది పడుతుంది మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు మొగోని అయితే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణం మాఫీ చేసి ఓటు అడుగు. ఇక మెదక్ల నీలక మధు సార్ను గెలిపిస్తానికి మంత్రి సురేఖక్క కష్టపడుతుంది. గుడిలో పూజలు చేసి రథాలు చాలు చేసింది. జూన్ 4న మనకు కౌంటింగ్ జరగబోతా ఉంది. మనం విజయకేతనం ఎగరవేసి సంబరాలు జరుపుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండే విధంగా లేలే మెదక్కెళ్ళి వెంకటరామరెడ్డి సారే పార్లమెంట్ కు పోతాడు అనేది హరీష్ రావు సార్ ధీమా. కాంగ్రెస్ మీద కోపం కొద్ది బీజేపీ గిట్ట ఓటేస్తే పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఇక ఇటు బీజేపీ ప్రచారం కూడా జోరుంది. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, నిజామాబాద్ లో అరవింద్ సారు రోజుకో ఏరియాను గుత్తకు పట్టి మీటింగ్లు, చాయ్పై చర్చలు పెడుతున్నారు. బండి సంజయ్ సార్ ఏమో ఎములాడలో కొనుగోలు సెంటర్లకు పోయి కాంటలు అవుతున్నాయా లేదా అని రైతుల తిప్పలు అరుచుకున్నాడు. కేసీఆర్ దోస్తాను వీళ్ళందరూ కూడా రూపాయికారు ఒప్పందం ఏదంటే బండి సంజయ్ ఓడగొట్టాలి. ఇంకా మస్తుగున్నాయి గానీ ఇవాళ రాజకీయ వార్తలలో కొన్ని ముఖ్యమైన అయితే గివి.